హలో అండి, నమస్తే. మరొక ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మటన్ విత్ చింత చిగురు అండి. చింత చిగురు వచ్చిన టైంలో ఒకసారన్నా మటన్ వేసి వండుతాను కంపల్సరీగా. సో దీనికి కావాల్సినవి ఒక 4-5 ఆనియన్స్, అవి నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. మీడియం సైజ్ అయితే 5 తీసుకోవాలండి. ఏదైనా ఇలా ఫుల్గా రావాలన్నమాట మన చిన్న మిక్సీ జార్లో. సో పేస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ తక్కువే వేసానని చెప్పాలి, ఇంకా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు నేను ఎందుకో కొంచెం తక్కువ వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ అడుగు అంటుతున్నప్పుడు వరకు మనం హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి. తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ మనకి ఇలా అడుగు అంటుతున్నట్టు ఉంటుంది, కానీ దాన్ని కూడా మనం కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే ఆనియన్ కలరు మారుతుంది, మనకి కావాల్సిన కలర్ అనేది వస్తుంది దానివల్ల. సో ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను. ఎందుకంటే ఇప్పుడు వేసిన మసాలా పేస్ట్లో కూడా అల్లం వెల్లుల్లి ఉందన్నమాట. మసాలా పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. సో అది ఫ్రై అయ్యేలోగా నేను సిమ్లో పెట్టుకొని ఈ మటన్ అనేది బాగా వాష్ చేశాను. కడిగిన తర్వాత ఇలా మటన్ ముక్కలు అందులో వేసుకొని పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని అలా ఒక 2-3 నిమిషాలు అయితే వదిలేయాలండి. సో తర్వాత కొంచెం ఒక 2-3 సార్లు ఇలా కలిపిన తర్వాత మనం మటన్కి సరిపడా ఉప్పు అన్నమాట, అంటే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను ఎక్కువగా కల్లుప్పు వాడుతూ ఉంటాను, మీకు అందరికీ తెలిసిందే. సో ఉప్పు వేసిన తర్వాత మనకు వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయాక కారం వేసుకున్నాను. నేను 1/2 కేజీ మటన్కి ఒక 6 స్పూన్లు కారం వేసుకున్నానండి, అంటే టీ స్పూన్స్ లాగా చెప్పచ్చు. సో చూడండి, కింద ఇలా అడగంటున్నట్టు ఉంది కదా, కానీ ఏం అవ్వదు, బాగానే ఉంటుంది. వాటర్ వేయగానే మనకి అంత మామూలుగా అయిపోద్ది అనమాట. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కారం వేసిన తర్వాత. ఇంక ఇది మనం మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ రావాలండి. మటన్ కదా, కొంచెం బాగా ఉడికితేనే బాగుంటుంది. నేను ఈ మధ్యన అనుకోకుండా ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళానండి. సో అందుకని చింత చెట్టు వీడియో తీశాను. ఇక్కడ చింత చిగురు అయితే లేదు, పువ్వులు వచ్చేసాయి అన్నమాట అప్పటికే. అంటే ఇంకా చింతకాయలుగా మారుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. చింత చిగురుని ఇక్కడ నుండి తెచ్చాను అనుకోగలరు, లేదండి, నేను చింత చిగురు మార్కెట్ నుండి తెచ్చుకున్నాను. ఈలోగా నేను చింత చిగురు తీసుకున్నాను. ఇది ఒక 50 రూపీస్ చింత చిగురు అనమాట. మనకి ఇలా మొదరగా ఉన్న ఆకులు లాంటివి, ఇలా కాడలు అన్నీ తీసేయాలి. ఇది నాకు వచ్చిన వేస్ట్ అందులో నుండి. సో ఇప్పుడు మనం దీన్ని అరచేతిలో వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ నలపాలన్నమాట. నలిపితే ఆకు అనేది చిన్న పౌడర్ లాగా అవుతుంది. సో అప్పుడు కూడా మనకి ఇలా కాడలు అవి ఇంకా వస్తూనే ఉంటాయండి, ఎంత తీసినా కూడా. అవి కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మా ఇంట్లో మా చిన్నప్పుడు అయితే ఇది ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట. పెద్దవాళ్ళు పెద్దగా పని ఏమి చేయరు కదా, అలా కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి ఇలా చింత చిగురేరు లేకపోతే ఇలా చింత చిగురు నలుపు అని చెప్పి ఇచ్చేసేవారు. మా ఇంట్లో ఎక్కువగా మా అమ్మమ్మ నాన్నమ్మ ఇదే పని చేసేవారు. సో ఈ ప్రాసెస్ అయితే 2 టైమ్స్ చేయాలండి చింత చిగురు అన్నది. ముందుగా ఒకసారి పౌడర్ చేయాలి, మళ్ళీ వెంటనే ఇంకొకసారి పౌడర్ చేసుకోవాలి. సో అప్పుడు ఇలాగా చెరగాలి పళ్ళెంలోని. చూడండి, వెనక్కి పెద్ద పెద్దవన్నీ ఉండిపోతే ముందుకి పౌడర్ లాంటిది వస్తూ ఉంటుంది ఇలా చెరిగితే. ఇంతకుముందు అయితే చేటలు ఉండేవి కదా, చక్కగా వచ్చేవి. ఇప్పుడు ఇంట్లో చేట అన్నదే కనపడలేదు కదా, మనం పళ్ళాల్లోనే వేసి ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా పౌడర్ని అంతా కూడా మనం చెరిగి వేరేగా తీసుకోవాలి, అంటే అంత మెత్తని పౌడర్ లాగా రావాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మటన్ ఉడికేలోగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంటే మటుకు మనం తీసి బయటని పెట్టుకోవాలండి, ఎందుకంటే తడి మీద అవ్వదు, ఇది పొడి పొడిగా ఉండాలన్నమాట ఆకు.
సో ఫ్రిడ్జ్లో కనుక మనం తెచ్చి పెట్టుకుంటే మార్నింగే తీసి బయటన ఒక పేపర్ మీద వేసి ఆరబెట్టుకుంటే పొడిగా అయిపోద్ది. సో అప్పుడు ఈ ప్రాసెస్ అన్నది సులువుగా ఉంటుందన్నమాట. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపానండి. చూడండి ఇంకా వాటరీగా ఉంది కదా, అందుకని ఇంకొంచెం సేపు నేను జస్ట్ మూత పెట్టకుండానే బాయిల్ చేశాను కొంతసేపు. ఇప్పుడు కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది చూసారా, అంటే ఎక్కువ ఆయిల్ వేస్తే బాగా ఆయిల్ తేలుతుంది. నేను ఈసారి తక్కువ వేసాను కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు మనం జనరల్గా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే అయిపోయిందండి. నేను ఏం చేశానంటే 50 రూపీసే కదా చింత చిగురు, అందుకని ఒక పావు కేజీ మటన్ లాగా జస్ట్ ఇలా కర్రీ లాగా తీసేసాను అనమాట. ఎందుకు అంటే 50 రూపాయలు చింత చిగురు అంటే ఒక పావు కేజీకే సరిపోతుందండి. అంతకు మించి వేసిన చింత చిగురు తాలూకు పుల్లదనం మనకి తెలీదు. ఇప్పుడు మనం చింత చిగురిని మిగతా పావు కేజీ దాంట్లో వేస్తున్నాను. వేసి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. చింత చిగురు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే చాలు అనమాట. జస్ట్ ఇంకా తర్వాత ఆపేసుకుంటే అయిపోతుంది. సో ఇదేనండి చింత చిగురు మటన్ కర్రీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.